ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకొని ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయకుల గురించి తెలుసుకుందాం. కెరీర్లో 50కి పైగా సినిమాల్లో నటించి దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్ లో ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేశారు. ఆమె వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఇలా హిందీలో 2 వెబ్ సిరీస్లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావుల సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదరలేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవలే కథ విన్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సో హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. దక్షిణాదిలో అగ్ర కథానాయకుల్లో కీర్తి సురేష్ ఒకరు. నటిగా సౌత్ లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్ పై చూపించిన కీర్తి సురేష్ బాలీవుడ్ లోను టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం బేబీ జాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. హిందీలో కీర్తికి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్ర దర్శకుడు కాలిస్ కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన తేరీ సినిమాకు హిందీ రీమేక్ గా బేబీ జాన్ తెరకెక్కింది. జ్యోతి దేశ్ పాండే, మురాద్ కేతని, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో హిందీలో ఒక యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతుంది. ఇదిలా ఉంటే బేబీ జాన్ చిత్రానికన్నా ముందే కీర్తికి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం మైదాన్ లో ముందు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ప్రియామణి నటించారు. మైదాన్ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. ఇలా కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. హీరోయిన్ సాయి పల్లవికి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను బాలీవుడ్ లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ఏక్ దిన్ లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్ లో జరిగింది. అమీర్ ఖాన్ నిర్మాతగా ఉన్న ఈ ఏక్ దిన్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు మరో హిందీ చిత్రం రామాయణ్ లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ధమాకా, మహేష్ బాబు గుంటూరు కారం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రాహిం అలీ ఖాన్ హీరోగా దిలేర్ అనే సినిమా రూపొందుతుంది. కృణాల్ దేశ్ముఖ్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిలిం లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. బింబిసారా, సార్, విరూపాక్ష, డెవిల్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు సంయుక్త మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించి పాపులర్ అయ్యారు ఆమె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. కానీ హీరోయిన్ గా కాదు, ఓ లీడ్ రోల్ లో. కాజల్, ప్రభుదేవా లీడ్ రోల్స్ లో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఓ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. మరి దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి.